విఘ్నేశ్వర షణ్ముఖ భారత సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఎస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి సింహంలో సంచరిస్తూ 17వ తేదీన కన్యలో ప్రవేశిస్తాడు. కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు 4వ తేదీన సింహంలో ప్రవేశించి 18 రోజులు అక్కడే సంచరించి 23వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. కన్యలో సంచరిస్తున్న శుక్రుడు 18వ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు. శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మీనరాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కలిపి మీనరాశిలో ఉంటాయి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. పితృవర్గం వారితో కలహాలు ఏర్పడతాయి. అంటే తండ్రి లేదా తండ్రి తరపు బంధువులతో చిన్న చిన్న విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే మంచి ప్రతిభను కనబరుస్తారు. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులను సాధిస్తారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి 2 వారాలు కొంత ప్రతికూలత ఎదురైనప్పటికీ చివరి 2 వారాలు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. ఎప్పటి నుంచో రావాల్సిన ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. సహోద్యోగుల సహకారం పెరుగుతుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే రుణాలు తీసుకొని వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపార నిమిత్తం వ్యయం అధికంగా ఉంటుంది. అంతకు మించిన ధన ఆదాయం కూడా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ చివరి వారం నాటికి అన్నీ సర్దుకుంటాయి. సంతానానికి సంబంధించిన ఉన్నతి బాగుంటుంది. సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అన్నింటినీ అధిగమించి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ మాసం అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేసుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మీనరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఓం శ్రీ దుర్గాదేవి నమః అనే మంత్రాన్ని రోజు 108 సార్లు పఠించడం ద్వారా అంతా మంచి